ఆ తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు. కూలీ పనులు చేసుకుంటూ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పోషించుకుంటున్నారు. రోజంతా కూలీ పనులతో రెక్కలు ముక్కలు చేసుకున్న పిల్లల నవ్వులు చూసి ఆ అలసటను మర్చిపోయేవారు. ఇంతలోనే వీధి వక్రించింది. నాగుపాము రూపంలో వారి ఇంట తీరని విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన తీగల ప్రకాష్ ధనలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె 3 ఏళ్ల హన్సిక బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ అచేతనంగా పడిపోయింది. అప్పటి వరకు తల్లి ఒడిలో గోరుముద్దలు తిన్న ఆ చిన్నారి మాటలు వినిపించకపోవడంతో కంగారుగా బయటకు వచ్చిన తల్లికి తన బిడ్డ విగత జీవిగా కనిపించింది. సమీపంలోని రెల్లుగడ్డిలో పడగ విప్పు బుసలు కొడుతున్న త్రాచుపామును చూసి ఆమె గుండె పగిలేలా రోదించింది. స్థానికులు వెంటనే ఆ పామును హతమార్చి బాలికను నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిగూడెం తరలించగా అప్పటికే విషం శరీరమంతా పాకటంతో చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కళ్ల ముందే ఆడుకున్న బిడ్డ విగతజీవిగా మారటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పసి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోవడంతో అనంతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.